హాయ్ నమస్తే, నేను మీ రాజగోపాల్ రెడ్డి కార్వేటి. దావోస్ పర్యటనలో పెట్టుబడి వేటలో చంద్రబాబు పరిగెడుతున్నాడు, పరిగెట్టి 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 అలసిపోయాడు అని ఆంధ్రప్రదేశ్లోని మీడియా సంస్థలు ఊదరగొట్టాయి. చంద్రబాబు నాయుడు దావోస్ పర్యటన ముగించుకుని రాత్రి ఇండియాకు తిరిగి రావటం జరిగింది. దావోస్ పర్యటన తర్వాత పెట్టుబడులు ఒక్క రూపాయి కూడా రాలేదు. దావోస్ పర్యటన వెళ్ళిన దానికి 89 కోట్లు ఖర్చు అయ్యింది. మనం ఖర్చు పెట్టిన ట్రావెలింగ్ ఎక్స్పెన్స్ కానీ లేకపోతే ఒక్క రూపాయి పెట్టుబడులు కానీ ఏమీ లేకుండానే మనం ఎనుదిరిగి రావాల్సి వచ్చింది. కానీ తెలంగాణ ప్రభుత్వం మాత్రం 1,45,000 కోట్లు పెట్టుబడులు వాళ్ళు తెచ్చుకోవటం జరిగింది. ఆంధ్రప్రదేశ్కు ఆ పెట్టుబడులు పెట్టడంలో పారిశ్రామికవేత్తలంతా మొండిచేయి చూపించారు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న పరిణామాలు, ఆంధ్రప్రదేశ్లో కక్షతో రాజకీయ చర్యలు ఇక్కడ కొనసాగుతున్నాయి, కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెడితే మళ్ళీ గవర్నమెంట్ మారితే మళ్ళీ ఏ విధంగా ఉంటుందో ఏమో అని పారిశ్రామికవేత్తలు కూటమి ప్రభుత్వం తీరు వల్ల పెట్టుబడులను ఆంధ్రప్రదేశ్లో పెట్టడానికి ఇంట్రెస్ట్ చూపలేదని తెలుస్తుంది. చంద్రబాబు నాయుడు దావోస్ పర్యటన వరకు వెళ్ళి చంద్రబాబు ఆయన కుమారుడు ఇద్దరు వెళ్ళారు. కానీ పెట్టుబడులు మాత్రం ఒక్క రూపాయి కూడా రాకపోవటం వల్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మొండిచేయి చూపించినట్లు చంద్రబాబు నాయుడు పూర్తిగా దావోస్ పర్యటనలో విఫలమైనందున కూటమి ప్రభుత్వం ఇకనైనా బుద్ధి తెచ్చుకుని రాష్ట్రంలో శాంతి భద్రతలు నెలకొల్పి దేశానికి మరియు విదేశాలకు ప్రపంచానికి ఆంధ్రప్రదేశ్ సురక్షిత ప్రాంతం, పెట్టుబడులు పెట్టడానికి ఇది అనుకూలమైన ప్రాంతం అని చాటి చెప్పాలి అని ఈ వీడియో ద్వారా చంద్రబాబు నాయుడికి కూటమి నాయకులందరికీ కూడా ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. రాష్ట్రంలో మీరు చేసే కక్ష సాధింపు చర్యలు, రెడ్ బుక్ రాజ్యాంగాన్ని చూసి పారిశ్రామికవేత్తలు ఎవరూ కూడా ఇక్కడ ఉండే పరిస్థితి లేదు. అందులో భాగంగానే అంతర్జాతీయ గుర్తింపు పొందిన పారిశ్రామిక సంస్థ JSW సజ్జన్ జిందాల్ గారు దాదాపు 3 లక్షల కోట్ల పెట్టుబడులు మహారాష్ట్రలో పెట్టడం జరిగింది. పక్క రాష్ట్రం తెలంగాణలో 800 కోట్ల పెట్టుబడులు పెట్టారు. కాబట్టి ఇకనైనా కూటమి ప్రభుత్వం కళ్ళు తెరిచి శాంతి భద్రతలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెలకొల్పాలని ఈ వీడియో ద్వారా కోరుకుంటున్నాను. జై హింద్.